మీకు తెలుసు కదా నరేష్, మరి ఈ రోజు అయితే నేను మేకల వైపు నీకైతే వచ్చిన ఫ్రెండ్స్. మరి మా నాయన కొడుకు కొడుకు అంటే నేను చదువుకోలేమారా, చదువుకోకుండా హైదరాబాద్ అని ఆ ఊరని ఈ ఊరని అక్కడిక్కడ తిరిగిన ఫ్రెండ్స్. మరి ఇప్పటికైతే మళ్ళీ ఊరికే వచ్చిన. కొడుకు నువ్వు ఇంటికాడ తిని కూర్చుంటే మళ్ళీ ఏం పనికి చదవలేదు ఎట్లనైనా మళ్ళీ రేపు నాడు భూ ఎట్లా వస్తుంది మనకు అని చెప్పేసి మా నాయన మేకలను కాసుకొని బతుకురా కొడుకు. కానీ మళ్ళీ మేకలకైతే వెలుగు వచ్చింది మా నాయన. మళ్ళీ ఈ రోజు మేకలు ఎట్లగాలి మా నాయన నేర్పించిన ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఎక్కడైనా పారిపోతాను మా నాయన చెయ్యి కట్టేసి ఇట్లా మరీ నాకు నేర్పించిన ఫ్రెండ్స్ మేకలు మేపేది. ఎందుకంటే నేను రేపు నాడు ఏదో ఒక పనులు కావాలి కదా, మేకలన్నీ మేపితే ఒక పనులు అవుతావు అని చెప్పేసి మళ్ళీ మేకలన్నీ ఇప్పిస్తాం. అట్లా బతుకొచ్చాను మా నాయన. మళ్ళీ ఇట్లా తొలకొచ్చిన ఫ్రెండ్స్. మరి చూడండి నేను మేక ఇక్కడ రావాలంటే ఏమనలే, కువ అంటే మేకలు వస్తాయంటే, అల్లియాలంటే ఏమనలే, చూ అంటే మేకలు అడిగిపోతాయంటే ఫ్రెండ్స్. మరి ఇప్పుడు దగ్గర ఉంటే కువ అనాలంటే వస్తాయి. ఇట్లా ఈ కలర్ మేకని ఏమంటారు? ఎర్ర మేక అంటే మేక, ఆ మేకని అంటారు. ఆ మేక నల్ల బట్ట మేక, నల్ల మేక, ఇలా తెల్ల మేక, ఇట్లా మేకల పేర్లు కూడా నేర్చుకుంటున్న ఫ్రెండ్స్. మరి దీనైతే ఎర్ర మేక అంటారు, దీని బట్ట మేక, ఈ మేక ఎర్ర మేక, ఈ మేక తెల్ల మేక, ఇట్లా మేకల పేర్లు కూడా ఫ్రెండ్స్. మళ్ళీ ఇట్లా మన అన్ని పేర్లు నాకు నేర్పిస్తుంది. మళ్ళీ నేను ఎక్కడ పోకుండా మన అయితే ఇట్లా కట్టి మరీ నాకు మేకల మేపే నేర్పిస్తుంది. ఎందుకంటే రేపు నన్ను ఏ పని చేయకపోతే మరి ఎట్లనైనా మంది అదో మాట ఏదో మాట అంటారు కాబట్టి మేకల మేపుకొని బతకొచ్చు అని మన మరి మేకల మేపే నేర్పిస్తుంది ఫ్రెండ్స్ నాకు. మరి